హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఎల్లమ్మ తల్లికి చేస్తున్నాను. ప్రతి శివరాత్రి ముందు సమ్మక్క తల్లిని చేసినాక ఎల్లమ్మ తల్లిని చేస్తారు. నేను ఈరోజు మార్నింగే లేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకున్న, ఇల్లు కూడా తుడుచుకొని కడపలకైతే ముగ్గు పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను డైలీ ఎప్పుడు ముగ్గు పెట్టేస్తాం, కానీ మళ్ళీ ఈరోజు దేవుడికి వేస్తున్నాం కదా, కంపల్సరీ వేయాలి ముగ్గు. కాబట్టి కడపలంతా క్లీన్ చేసుకొని పసుపు రాసేసుకుంటున్నా. ఇంకా పసుపు రాసేసుకొని పిండితోటైతే బియ్య పిండితో ముగ్గు వేసేస్తున్నా. ఇప్పుడు నేను ఇల్లు నీట్గా చేసుకొని దేవుళ్ళని పూజ చేసుకుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. పని కొంచెం కష్టమైనా నీట్నెస్గా చేసుకుంటే అది మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇలా ముగ్గు పెట్టేసుకుంటున్నా. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి వాళ్ళ మందం అయితే వంట చేసేసిన. నేను వంట చేసేసి పని అంతా చేసుకున్నాక ఇంకా మళ్ళీ దేవుని చేసుకుందామని అన్నీ స్టార్ట్ చేసుకుంటున్నా. ఇలా ముగ్గు పెట్టేసుకొని ఇప్పుడు తల స్నానం కూడా చేసేసిన. స్నానం చేసేసి అన్ని దేవుళ్ళ దగ్గర దీపం ముట్టించి ఇప్పుడు తులసి దగ్గర కూడా దీపం పెట్టేస్తున్నా. దీపం పెట్టేసి అగరబత్తులు కూడా ముట్టించేసి మొక్కుకుంటున్నా. ఇంట్లో దీపం పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్నీ నీట్గా చేసేసుకొని మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. ఇలా అయితే దీపం పెట్టేసుకున్నా. నేను ఇప్పుడైతే మొక్కేసుకుంటున్నా. ఇప్పుడైతే దేవుడికి నైవేద్యం వండాలి కదా, అయితే కొన్ని రైస్ కడిగి స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు వేసి నైవేద్యం వండుతున్నా. ఇంకా కొన్ని పూతగంధం చేద్దామని పక్కన బియ్యం కూడా కడిగి పెట్టిన. కొన్ని అవి కొంచెం నానాలి కదా, అందుకే కడిగి పెట్టుకున్నా. ఇంకా ఎల్లమ్మ తల్లికి అయితే ఇవి వేస్తారు కదా, గుడాలు అంటారు, అవైతే నేను నైటే నానబెట్టుకున్నా. చిక్కుళ్ళు అనుములో కొన్ని ఒక పిడిగడని మక్కలు వేసిన, 3 కలిపి నానబెట్టేసిన. ఇంకా మంచిగా అయితే నానేసినాయి అవి. ఒక్కసారి మంచిగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మట్టి అది మన ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా మంచిగా కడుక్కోవాలి. నేనైతే 3-4 సార్లు వాష్ చేసేసిన. ఇలా అయితే మంచిగా శుభ్రంగా కడుక్కుంటున్నా. ఇంకా తర్వాత ఒక పక్క అన్నం కూడా ఉడుకుతుంది. నేను మార్నింగే పిల్లలకైతే వాళ్ళ మందం వంట చేసేసి బాక్సులు పెట్టేసిన. ఇంక ఇప్పుడు ఒక పక్కన చిక్కులు అనుములు అవి వేసిన కదా, అవి కుక్కర్లో వేసుకుంటున్నా. కుక్కర్లో వేసేసి తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని కొంచెం పసుపు వేసిన. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసిన. అవి నేను ఒక 7-8 విజిల్స్ దాకా ఉడికించిన. తర్వాత పూతగంధం కూడా మిక్సీ పట్టేస్తున్నా. బియ్యం కూడా నాని అందులో కొంచెం పసుపు వేసి పట్టేసిన. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలి. ఎల్లమ్మ తల్లికి బొట్లు పెట్టే ముందు పూతగంధం పెట్టేసి తర్వాత బొట్లు పెడతారు. అలా అయితే నేను మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసిన. ఇంకా తర్వాత దేవుడికి కర్రీ కావాలని చెప్పి టమాటా కర్రీ వండుదామని స్టవ్ మీద అయితే వేస్తున్నా. టమాటాలకు ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం కరివేపాకు వేసిన. మార్నింగే స్నానం చేసి వంట చేస్తే ఇంకా దేవుడికి తీసి పెట్టేదాన్ని, కానీ ఇంక ఈరోజు వీలు కాలేదు. అందుకే వాళ్ళకు ఒకసారి వంట చేసి మళ్ళీ ఇప్పుడు వేరే వంట చేస్తున్నాను. నేను దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, అందుకే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా టమాటాలు, ఉల్లిపాయ, పసుపు అవన్నీ గోలినాక టమాటాలు కూడా వేసుకోవాలి.
కొంత టైం పడుతుంది టమాటాలు ఉడికేసరికి. సిమ్లో పెట్టేసి కొంచెం కొంచెం మెల్లగా ఉడికించుకుంటున్నాను నేను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటున్నా. చూడండి ఇలా సిమ్లో మూత పెట్టేసి ఉడికిస్తున్నా. ఒక పక్క అవి కూడా ఉడికేసినాయి. ఎల్లమ్మ తల్లికి మెయిన్ ఇవే అంటారు కదా, ఎవరైనా ఇవే చేస్తారు కంపల్సరీ. అవి వేస్తారు చిక్కుళ్ళు అవన్నీ అనుములు. తర్వాత కర్రీ కూడా ఒక పక్క ఉడుకుతుంది. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ వేరే వేరే పనులు చేసుకుంటున్నాను నేను. ఈరోజు అయితే పనులు చాలానే ఉన్నాయి. ఇంకా తగినంత కారం అవన్నీ వేసుకొని మళ్ళీ ఉడికిస్తున్నా. టమాటాలు ఎక్కువ పెడితే ఉడకదు, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయింది. పైనుండి అయితే కొత్తిమీర వేసుకున్నా. కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి. ఇంకా ఇప్పుడైతే ఎండు చేప కర్రీ కూడా చేయాలి ఎల్లమ్మ తల్లికి. అందుకోసం నువ్వులు, కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసి నేనైతే మిక్సీ పట్టుకుంటున్నా. ఇలా తగినంత ఉప్పు కూడా అందులోనే వేసిన. ఎండు చేపల కర్రీ మేము తినము అవి, ఓన్లీ దేవుడి మందమే చేస్తా కాబట్టి ఒక 2 తీసుకున్నాను నేను ఎండు చేపలు. మా ఇంట్లో ఎవరు తినరు. ఇంకా దేవుడికైతే కంపల్సరీ పెట్టాలి ఇది ప్రసాదం. అందుకే హాట్ వాటర్ వేడి చేసి, నీళ్ళు వేడి చేసి ఎండు చేపల దానిలో పోసిన. నేను క్లీన్ చేసేసి దేవుడికి వండిన, దేవుడి మందమైనా నీట్గా చేయాలి కదా, అందుకే వేడి నీళ్ళలో వేసిన. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వులు పేస్ట్ అది ఎంత ఉంది కదా, అది కూడా కొంచెం ఆయిల్ వేసి వేపుకుంటున్నా. ఈ కర్రీ ఎండు చేపలు వేయకముందు మేము కొంచెం తీసుకొని తర్వాత దేవుడి మందం ఎండు చేపలు వేసేస్తాం. తర్వాత కర్రీ ప్రిపేర్ అయింది. ఇప్పుడు దేవుడి మందం అయితే పచ్చివి పోపేయని తీసి పక్కన పెట్టాలి. అవైతే కొన్ని తీసి పక్కన పెట్టి ఇంట్లో వాళ్ళ కోసం ఇప్పుడు పోపేస్తున్నా నేను. చిక్కుళ్ళు, అనుములు అవి ఇంకా వాళ్ళు వట్టి తినరు కదా, అందుకే ఇలా పోపేసుకుంటున్నా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసి కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. మంచిగా వేగినాక ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చూడండి ఇలా అవి మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. బాగా వేస్తాను నేనైతే. కొంచెం వాటర్ అట్లా ఉండకుండా డ్రై అయిపోయేదాకా ఉడికించి నుంచి తగినంత సాల్ట్ కూడా వేసిన. మీలో ఎంతమంది ఇలానే చేస్తారు నాకైతే తెలియదు. ఇంకా నాకు తెలిసినట్టయితే నేను ఇలా చేసుకుంటా ఎల్లమ్మ తల్లిని. చూడండి ఇలా బాగా వేగిపోయింది. చాలాసేపు ఇది చేసిన నేను. ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా, అది కొత్తిమీర వేసిన, సారీ. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి బొట్లు పెట్టాలి కదా, అందుకే నేను పూతగంధంతో పుదించి బొట్లు కూడా పెట్టుకొని వేపాకు కూడా పెట్టుకున్నా. పక్కనే సమ్మక్క తల్లి కూడా చేసిన మొన్న, దాని పక్కనే ఎల్లమ్మ తల్లిని పెడతాను నేను. చూడండి ఇలా నైవేద్యాలు 2 బ్లౌజ్ పీసులు, కుడక అన్నీ పెట్టేసి దీపం పెట్టేసి ప్రసాదం అవన్నీ పెట్టి మొక్కుకుంటున్నా. చూడండి ఇలా కొబ్బరికాయ కూడా కొట్టేసిన. టమాటా, అనుములు, రైస్లో పసుపు వేసి వండినాం కదా, అన్నీ వేసి ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. చీకటి అయినా కూడా దీపాలు ఉన్నాయి. నేను ముట్టించేసరికి 4 అయిపోయింది. అందుకోసం నైట్ దాకా ఇలా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. చూడండి. నా ఛానల్ చూస్తున్న ఫస్ట్ టైం అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.